హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జేఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామినేషన్ లో రీజనింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. 5 friends ASDFG took admission in a coaching center in consecutive months of the same calendar year. ASDFG అనే 5 friends ఇచ్చారు. సో ఈ 5 ఫ్రెండ్స్ కూడా అడ్మిషన్ తీసుకున్నారు ఒకే కోచింగ్ సెంటర్ లో, అది కూడా సేమ్ క్యాలెండర్ ఇయర్ కాన్సిక్యూటివ్ మంత్స్ అన్నారు. సో వరుస నెలలు అన్నారు. సో కాబట్టి ఏ టుక్ అడ్మిషన్ ఇన్ మే, మే నెలలో అడ్మిషన్ తీసుకున్నాడని ఇచ్చేశారు. ఓన్లీ డి టుక్ అడ్మిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్ కి ఎఫ్ కి మధ్యలో డి అడ్మిషన్ తీసుకున్నాడని ఇచ్చారు. అలాగే వైల్ జీ టుక్ అడ్మిషన్ ఎగ్జాక్ట్లీ 1 month ఆఫ్టర్ ఏ తర్వాత జీ అడ్మిషన్ తీసుకున్నాడంట. కాబట్టి జీ పొజిషన్ ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. జీ మే తర్వాత మనకి జూన్ కదా, జూన్ లో అడ్మిషన్ తీసుకున్నాడు. అండ్ ఎఫ్ వాజ్ ద లాస్ట్ వన్ టు టేక్ అడ్మిషన్. సో మే జూన్ ఆల్రెడీ డి అనేవాడు ఎఫ్ కి ఎస్ కి మధ్యలో అడ్మిషన్ తీసుకున్నాడు కాబట్టి ఇదే ఆర్డర్ మనకి ఫాలో అవుతుంది. మే జూన్, సో దిస్ ఈస్ జూలై, ఆగస్ట్ అండ్ దిస్ ఈస్ సెప్టెంబర్. సో మనల్ని క్వశ్చన్లో ఏమడుతున్నాడు, ఇన్ విచ్ మంత్ డిడ్ డి టేక్ అడ్మిషన్. సో డి ఏ నెలలో అడ్మిషన్ తీసుకున్నాడు అంటే ఆగస్ట్ లో అడ్మిషన్ తీసుకున్నాడు. సో కాబట్టి ఆగస్ట్ లో అడ్మిషన్ అంటే మనకి ఆగస్ట్ ఎక్కడుంది, ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.